మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో. ఎక్కడ రికార్డ్ లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ, గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే మేలో. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు ఎంఓయూ చేసుకుంది. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండాలి. అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు 70,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓయూ చూపించి బ్యాంకులనన్నా మభ్యపెట్టే సంస్థ అయి ఉండాలి. ఇది ఏం సంస్థ, దీన్ని మీరు ఎట్లా నమ్మిండ్రు, ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది. వీళ్ళు కూడా 75,000 కోట్లు అన్నారు, కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థ, దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సిస్ అనే ఎనర్జీ 31,500 కోట్లకు ఎంఓయూ చేసారు. అంటే ఒకటే సంస్థ రెండు డిఫరెంట్ పేర్లతో 1,00,000 కోట్ల ఎంఓయూ చేసారు. వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు. ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 5,600 కోట్ల కోసం ఎంఓయూ చేసుకున్నారు. సరే, జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం. వారి ఎలక్షన్ అఫిడవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు. మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సబ్మిట్ అవుతుందంటే 3 నెలల ముందు కంపెనీ పెడతారు అన్నారు. పెట్టి 5,600 కోట్లు ఎంఓయూ చేశారు. మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారు అన్నా మరి ఇది సీరియస్ కంపెనీయా, 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి. ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం ఎంఓయూ చేసిరంటే 2,100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయూ చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే 2,500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది. ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏడిపోయినా ఇది ఒకటే పేజ్గానే పడుతుంది. తర్వాత అతిరథ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ, అది కూడా అంతే, 10 లక్షల కంపెనీ, పెట్టుబడేమో 4,000 కోట్లు పెడతాం. ఎస్ఎల్ఆర్ సురభి 1 లక్ష కంపెనీ, పెట్టుబడేమో 3,000 కోట్లు పెడతాం. ఆర్సిటీ ఎనర్జీ 5 లక్షల ఉన్నటువంటి కంపెనీ 2,500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు. ఇక నా దగ్గర చాలా ఉన్నాయి, ఒకటి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఒకటి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు 500 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి, ఎంత గమ్మత్ అంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు. ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్. మేము చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ 10-20 కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను, #ఫేక్ ఎంఓయూస్, #కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి.